అది ప్రజల్లో ఉన్న మాట. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది. 1000 రూపాయలు రేటు, అది కూడా మొట్టమొదటి రోజే 1000 రూపాయలంట. ఇదంతా మొట్టమొదటి రోజు కొనేది నువ్వు నేను కొనం కదా, అభిమానులు కొంటారు, అభిమానులు బరాయిస్తున్నారు. ఏం చెప్తాం, మా జాంకాయ అన్నట్టుగా ఉంది వ్యవహారం. వాళ్ళ ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి గారు నటించే సినిమా 1000 పెంచారు, ఇంకా 2000 పెంచినందుకు సంతోషపడాలి మనం. ఇది అధికార దుర్వినియోగం కాదా అని నేను సున్నితంగా అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఉప ముఖ్యమంత్రి గారు నటించినటువంటి సినిమాకి 1000 రూపాయలు పెట్టుకుని మీరు షోను రిలీజ్ చేస్తున్నారే, ఇది అధికార దుర్వినియోగం అవుతుందా కాదా నాకు చెప్పండి. నాకేం అభ్యంతరం లేదు. ఏదో పవన్ కళ్యాణ్ గారు డబ్బులు సంపాదించుకుంటున్నాడేనో, దాని ప్రొడ్యూసర్ దానయ్య గారు ఏదో సంపాదించుకుంటున్నాడో కాదు నాకు ఉద్దేశం. ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే అంత కాస్ట్లీగా ఎందుకు కొడదండి టికెట్? మీ ప్రభుత్వం మీరు పెంచేసుకుంటారా? కొద్ది గొప్ప పెంచుకొని తప్పు లేదు. 1000 రూపాయల ఏందండి ఇది, నాకు అర్థం కాలేదు. అదేమంటే మా కడుపు మంట అంటారు. ఆ ఓజీ మీద మా కడుపు మంట ఏమి లేదు. ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాం, మాకేమి అభ్యంతరం లేదు. దానయ్యకి దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం. దండిగా డబ్బులు ఎప్పుడు? సినిమా సక్సెస్ అయితే దండిగా రావాలి. సక్సెస్ కాకపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు. మొట్టమొదటి రోజు 1000 రూపాయలు పెట్టి కొట్టేయాలని చూస్తున్నారు. తప్పండి, ఇది అన్యాయం. మీ దగ్గర పవర్ ఉంది కదా అని చెప్పేసి ఈ రకంగా భారాన్ని మోపడం సరైనటువంటి విషయం కాదు. సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, దట్ టు ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్, ఏ పేదవాడి ఎంటర్టైన్మెంట్. ఆ పేదవాడి ఎంటర్టైన్మెంట్లో, కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్లో కూడా మీరు 1000 రూపాయలు పెంచేసి మీ అభిమానుల దగ్గర తీసుకోవటం ధర్మమేనా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోండి. ఈ రకంగా జీవోలు ఇష్యూ చేసుకుని మీరు చేయటం అనేది దుర్మార్గం కాదా? ఇది అవినీతి కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? చెప్పండి. ఈ తప్పు మీరు చేస్తానంటే మేము చేసేదే ఉంది. మీ దగ్గర బ్రూట్ మెజారిటీ ఉంది, 164 సీట్లు ఉన్నాయి మీ దగ్గర. అదేంటి 1000 రూపాయలు పెంచినందుకు సంతోషపడాలి, 2000 పెంచలేదని అట్లా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఏది ఏమైనా ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని, అద్భుతంగా ఆడాలని, దానయ్యకి 150 రూపాయల టికెట్ అయినా దండిగా డబ్బులు రావాలని కోరుకుంటాం తప్ప ఈ రకంగా రావడం అనేది అన్యాయం. దిస్ ఈజ్ కాల్డ్ దోపిడీ. ఈ దోపిడీ మంచిది కాదు.